మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు భారత్ బంగ్లా సంబంధాల్లో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బంగ్లా ఆర్మీ కవాతు వార్తలు నిలిచింది. దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటో చూద్దాము. మరియు భారత్ బంగ్లా సరిహద్దు వెంట నిర్మితమవుతున్న ఫెనీ వంతెన లేదంటే మైత్రి సేతు మరొకసారి వార్తలు నిలిచింది. అదేంటో చూద్దాము. మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్టేక్అవుట్ పై భారత జెండా ఏర్పాటు సంబంధిత అంశం ఒకటి వార్తలు నిలిచింది. మరియు తియాన్వెన్-1 చైనా అరుణగ్రహ ప్రయోగానికి సంబంధించి చైనా స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక ప్రకటన వార్తలు నిలిచింది. అదేంటో చూద్దాము. మరియు జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ నాఫెడ్ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందం ఏంటి? హార్టికల్చర్ రిలేటెడ్ ఒప్పందము. దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? మరియు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డిజిటల్ పోర్టల్ వార్తలు నిలిచింది. ఈ ఖాదీ ఇండియాలో భాగంగా దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి? మరి ఈరోజు ఇండియన్ ఆర్మీకి గోవా షిప్ యార్డ్కి మధ్యలో కుదిరిన ఒప్పందం ఏంటి? ఉద్దేశాలు ఏంటి? మరియు బ్లూంబర్గ్ బిలియనేర్ ఇండెక్స్ వార్తలు నిలిచింది. ముఖేష్ అంబానీ స్థానం ఎంత? మరియు ఇండియాస్ 67th గ్రాండ్ మాస్టర్ వార్తలు నిలిచారు. తనకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించి ఒక ముఖ్య అంశం ఈరోజు వార్తలు నిలిచింది. సో జనవరి 26th ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం. మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటాం. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా ఆహ్వానిస్తాం. ఏదైనా ఒక దేశానికి సంబంధించి ప్రముఖ వ్యక్తిని, ఆ దేశ అధ్యక్షుడు కానివ్వండి, ప్రధానిని కానివ్వండి, మనం ఇన్వైట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం బోరిస్ జాన్సన్ గారిని ఇన్వైట్ చేశాము. దీనికి సంబంధించిన అన్ని అంశాలు ఇప్పటికే మనం చర్చించుకున్నాం. ఈ రోజు వార్త ఏంటంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఒక ప్రత్యేకత సంతరించుకోబోతోంది. అదేంటంటే బంగ్లాదేశ్ ఆర్మీ కూడా, సో బంగ్లా ఆర్మీ కూడా మన భారత ఆర్మీతో కలిసి కవాతు నిర్వహించబోతున్నారు. సో పరేడ్ నిర్వహించబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో దీనికి సంబంధించి నేరుగా ఒక ప్రశ్న అడుగుతారు. సో 2021 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత ఆర్మీతో కలిసి కవాతు నిర్వహించిన విదేశీ ఆర్మీ ఎవరు అంటారు? అంటే బంగ్లా ఆర్మీ. మరి ఎందుకు బంగ్లా ఆర్మీ భారత ఆర్మీతో కలిసి ఈ కీలక నిర్ణయం తీసుకోబోతోంది? అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో 1971 ఒక్కసారి ఇయర్ గుర్తుంచుకోండి. 1971 ఒకవైపు భారత్కి, మరొక వైపు బంగ్లాకి, రెండింటికి ఇంపార్టెంటే. ఎందుకంటే 1971 బంగ్లా స్వాతంత్ర దినోత్సవం పొందిన సంవత్సరం, మరియు ఇండియాకి ఒక విజయ సంకేతం. సో ఈ రెండింటికి కూడా ఇంటర్లింక్ అయిన ఒక టాపిక్ ఉంది. అదేంటంటే, సో ఒక్కసారి హిస్టారికల్ గా మనం ఇంపార్టెన్స్ చూద్దాం. సో భారత్ ఏదైతే ఉంటుందో, మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చే ముందు మతం ఆధారంగా భారత్ ముక్కలు చేయబడింది. అఖండ భారత్ నుండి మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పాటుని మనం చూసాం. సో ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ భారత్ నుండి ఏర్పడింది. మతం ఆధారంగా ఒక థియోక్రటిక్ నేషన్, థియోగమి, మతం అనే పదాన్ని సూచించేది థియోగమి అంటాం. సో అలా మత ఆధారంగా ఏర్పాటు చేయబడిన పాకిస్తాన్. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే
మతం ఆధారంగా మాకు దేశాన్ని ఇవ్వండి అని చెప్పేసి భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారిని అభ్యర్థించారు. మనకు మహమ్మద్ అలీ జిన్నా కానివ్వండి, చాలా మంది ప్రముఖులను మనం చూసాము. సో వాళ్ళు మతం ఆధారంగా భారత్ నుండి ఇస్లాంని వేరు చేయండి, అంటే ఇస్లాం మతాన్ని అనుసరించే వారిని వేరు చేసి ఒక దేశ ఏర్పాటు చేయండి అన్నారు. సో దీనికి అంగీకరించిన బ్రిటన్ ప్రభుత్వం, సో మనకి పరిపాలించిన బ్రిటిష్ వారు ఏం చేశారంటే భారత్ నుండి పాకిస్తాన్ని వేరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జరిగిన ఒక చిన్న మిస్టేక్ కానివ్వండి, ఏదని అనుకోండి. సో పాకిస్తాన్ దేశంగా ఏర్పడింది, భారత్ నుండి మతం ఆధారంగా విడిపోయిన దేశంగా మిగిలింది. కానీ పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడింది, కానీ 2 ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. సో 2 ప్రాంతాలుగా ఒక దేశంగా ఏర్పడింది పాకిస్తాన్. ఇక్కడే అసలైన సమస్య వచ్చింది. అదేంటంటే మనకి చూడండి, వెస్టర్న్ పాకిస్తాన్ అంటాం, లేదంటే ప్రస్తుత పాకిస్తాన్ ఉంది కదా, దీన్ని వెస్ట్ పాకిస్తాన్ అంటాము. సో ఈస్ట్ సైడ్ కూడా మరొక పాకిస్తాన్ ఏర్పడింది, అదే బెంగాల్ ప్రాంతంలో. సో ఇప్పుడు చూడండి, మనకు వెస్ట్ బెంగాల్ అంటాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రము, మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. రానున్న ఎన్నికలు కలిగిన రాష్ట్రం, అంటే మనకు 2021లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు, చాలా ఇంపార్టెంట్ స్టేట్. సో అలా వెస్ట్ బెంగాల్ మనకు భారతదేశానికి ఈస్టర్న్ సైడ్ లో ఉంటుంది, అంటే తూర్పు దిక్కున ఉంటుంది. అయినా కూడా వెస్ట్ బెంగాల్ అని ఎందుకంటాం? సో బెంగాల్ మొత్తం కూడా ఒక ప్రాంతంగా ఉండేది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు. ఆ తర్వాత ఈ బెంగాల్లో సమస్య ఏంటంటే సగ ప్రాంతం బెంగాల్కి తూర్పు వైపున మొత్తం కూడా ఎక్కువగా హిందూ జనాభా ఉండేది. సో వెస్ట్ సైడ్ ఉంటుంది కదా, ఈ వెస్ట్ సైడ్ ఎక్కువగా ఇస్లాంని అనుసరించేవారు ఉండేవారు. సో ఇక్కడ పాకిస్తాన్ అనేది మతం ఆధారంగా ఏర్పడింది. సో ఇక్కడ పాకిస్తాన్ దేశం ఏర్పడినప్పుడు బ్రిటిష్ వారు ఏం చేశారు, సర్ రాడ్ క్లిఫ్ అనే ఒక పర్సన్ ని పిలిపించారు. ఇవంతా మనం చరిత్రలో చూస్తాం. సో అలా పాకిస్తాన్ని ఒక దేశంగా 2 ప్రాంతాలుగా విడగొట్టారు. అదే ప్రస్తుతం పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్, ఈ బెంగాల్లో పశ్చిమ ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అన్నారు. సో బెంగాల్లో ఈస్ట్ సైడ్ ఉంది కదా, దీని ఈస్ట్ సైడ్. వెస్ట్ సైడ్ ఉన్న ముఖ్య ఏంటి, ప్రస్తుతం మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, బట్ ఇక్కడ ఒక ఇంటర్లింక్ చేస్తూ చెప్తున్నాను. సో అలా ఈ ఈస్ట్ బెంగాల్ కి ఈ ఈస్ట్ పాకిస్తాన్ కి వెస్ట్ పాకిస్తాన్ కి మధ్యలో సమస్యలు చాలా వచ్చే కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్. ఎక్కడైనా చూడండి, పరిపాలన అనేది ప్రజలకు దూర ప్రాంతంలో ఉందనుకోండి, ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి. ఈ సుదూర ప్రాంతంలో ఉన్న ప్రాంతం ప్రత్యేకతను కోరుకుంటుంది, స్వాతంత్రాన్ని కోరుకుంటారు. అందులో భాగంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా పాకిస్తాన్ దేశం ఏదైతే ఉంటుందో 2 ముక్కలుగా ఉంది కదా, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వెస్ట్ పాకిస్తాన్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. సో పరిపాలనా సమస్యలు తలెత్తాయి ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ ప్రాంతంలో. ఆ ఈస్ట్ పాకిస్తాన్ వీరి నుండి స్వేచ్ఛ కోరుకుంది, స్వాతంత్రం సంబంధించి ఉద్యమం కూడా చేశారు, చాలా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సో ఇక్కడ ఈ 2 ప్రాంతాల మధ్యలో ఉంది ఇండియా. మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా నేరుగా ఈ 2 దేశాల మధ్యలో ఇన్వాల్వ్ అయింది. సో వెస్ట్ పాకిస్తాన్ తో నేరుగా యుద్ధం కూడా చేసింది. యుద్ధానికి చాలా కారణాలు ఉన్నాయి, బట్ ఇక్కడ నేరుగా మనం ఎట్ గ్లాన్స్ లో చెప్పుకుంటున్నాం. సో అలా ఇండియా వెస్ట్ పాకిస్తాన్ తో నేరుగా యుద్ధం చేసింది, ఈస్ట్ పాకిస్తాన్ కి విముక్తి కలిగించింది. ఈ ఈస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం మనం తరచూ చర్చించుకుంటున్న బంగ్లాదేశ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇదంతా కూడా 1971 లో జరిగింది. సో 1971 లో ఇండియా నేరుగా వెస్ట్ పాకిస్తాన్ తో యుద్ధం చేయడం, ఈస్ట్ పాకిస్తాన్ కి విముక్తి కలగడం, ఇండియా ఈ యుద్ధంలో గెలవడం. సో ఇండియాకి విజయ చిహ్నం 1971 మరియు బంగ్లాకి స్వాతంత్ర సంవత్సరం 1971. ఈ రెండింటికి కూడా 50 సంవత్సరాలు. ఈ 2021 చాలా ఇంపార్టెంట్. సో 1971 యుద్ధము నేరుగా పాకిస్తాన్ తో చేసింది మన భారత్. సో ఇందిరాగాంధీ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అప్పుడు. ఇందులో భాగంగా బహిరంగ కారణాలు, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ రీజన్స్, బాహ్య కారణాల ద్వారా భారతదేశంలో 2వసారి అత్యవసర పరిస్థితి విధించారు. సో అత్యవసర పరిస్థితి అంటే మనకు నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 352 కూడా ఇంపోజ్ చేశారు, చాలా ఇంపార్టెంట్. సో అలా 1971 లో భారత్ పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో గెలుపొందడం జరిగింది. ఆ యుద్ధంలో దాదాపు 97,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్ కి పట్టుబడ్డారు. అయినా కూడా భారత్ దయతో వారందరినీ వదిలిపెట్టేసింది. సో ఇవన్నీ చాలా జరిగాయి చరిత్రలో. అలాంటి 1971 ఈ యుద్ధం ఆధారంగా బంగ్లాకి విముక్తి దొరికి, బంగ్లాకి కాదు ఈస్ట్ పాకిస్తాన్ కి విముక్తి లభించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం పాకిస్తాన్, ప్రస్తుతం బంగ్లాదేశ్ 2 కూడా ఇండియా నుండి ఏర్పడినవే. సో ఇండియా నుండి పాకిస్తాన్ 2 ప్రాంతాలు ఏర్పడినాయి. ఆ 2 ప్రాంతాలు సపరేట్ దేశాలుగానే. సో ఇదంతా కూడా మనం చరిత్రలో చూసాం. సో ఇప్పటి కూడా చూడండి, బంగ్లాదేశ్ కి సంబంధించి అమర్ సోనా బంగ్లా మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. సో అలా అమర్ సోనా బంగ్లా నేషనల్ యాంథమ్ ని రచించింది కూడా మన భారతీయుడే రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో అలా ఇప్పటికీ కూడా భారత్ కి
బంగ్లాదేశ్కి చాలా మంచి సంబంధం ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ చరిత్ర ఆధారంగానే. సో అలా మాకు స్వాతంత్రం ఇచ్చిన దేశం భారత్ అని బంగ్లాకి కూడా విశ్వాసం ఉంది. సో అలా ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తానే ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది, ఇప్పటికి కూడా వెస్ట్ పాకిస్తాన్ అని మనం తరచు చూస్తూ ఉంటాం. కాశ్మీర్ సమస్య కానివ్వండి, చాలా సమస్యలు ఉన్నాయి. సో ఈ ఇష్యూ గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు 1971 అనే ఇయర్ ఇంపార్టెంట్ కాబట్టి 1971 నుండి 2021 50 ఇయర్స్, ఈ 50 ఇయర్స్ జ్ఞాపకార్థం రెండు దేశాల చరిత్రలో కూడా ఇంపార్టెంట్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్. ఒకటి బంగ్లా స్వాతంత్ర దినోత్సవం, రెండవది భారత్ విజయ చిహ్నం, విజయానికి సంబంధించి ఒక గుర్తు. అలా 1971 నుండి 2021 రెండింటికి కూడా 50 సంవత్సరాల సెలబ్రేషన్స్ కాబట్టి బంగ్లా ఆర్మీ మాకు సాయం చేశారు అనే ఒక విశ్వాసంతో ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మన ఇండియన్ ఆర్మీతో కలిసి కవాతు చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. 2021 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత ఆర్మీతో కలిసి సైనిక కవాతు పరేడ్ నిర్వహించిన దేశం ఏదంటే మనకి బంగ్లాదేశ్. చూడాలి, ఇంకా 26 అంటే టైం ఉంది మనకి, ఇంకా 20 డేస్ ఉంది. సో ఇప్పటి వరకు ఇంకేమేమి జరుగుతాయి, ఈ మధ్యలోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏందో చూడాలి. అండ్ దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని ఈరోజు బంగ్లా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. సో భారత్ కి మేము వెళ్తున్నాము, మా సైనికులను పంపిస్తున్నాము, కవాతు సంయుక్తంగా నిర్వహించబోతున్నాం అన్నారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఇప్పటికీ కూడా చూడండి, భారత్ బంగ్లాకి సంబంధించి చాలా అంశాలు రెగ్యులర్ గా వార్తలు నిలుస్తున్నాయి, అవన్నీ చూడండి. అండ్ ఇటీవల బంగోసాగర్ కానివ్వండి, మరి ఇటీవల బంగ్లా బంగబంధు షేక్ ముజ్బీర్ రెహమాన్ 2-3 సార్లు వార్తలు నిలిచారు. ఖచ్చితంగా చూడండి, తనకు సంబంధించి యునెస్కో కూడా గుర్తించింది ఈ సంవత్సరం విషయంలో కూడా. సో అవన్నీ విషయాలు గుర్తుంచుకోండి. మరియు ఈ కవాతుతో పాటు ఇంకొక అంశాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. ఈరోజు వార్తలు నిలిచిన మరొక అంశం తెలంగాణకి సంబంధించిన అంశం. సో తెలంగాణకి సంబంధించి ఒక అమ్మాయి, తన పేరు మేఘన ముకుంద, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్. ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? నేషనల్ సర్వీస్ స్కీమ్, జాతీయ సేవా పథకం అంటారు. ఎన్ఎస్ఎస్ అయినా లేదంటే ఎన్సిసి అయినా చాలా క్రమశిక్షణతో కూడుకున్న సంస్థలు. సో అలా ఎన్ఎస్ఎస్ లో ట్రైన్ అయిపోయిన వాళ్ళు, ఎన్సిసిలో ట్రైన్ అయిపోయిన వాళ్ళు చాలా మంది మీరు ఉంటారు. సో అలా ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్ ప్రస్తుతం సైఫాబాద్ సైన్స్ కళాశాల స్టూడెంట్ మేఘన ముకుంద ఈ సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా పరేడ్ కి పార్టిసిపేట్ చేయబోతుంది. పరేడ్ మనకి కవాతు. సో అలా ఎన్ఎస్ఎస్ కూడా ఒక పరేడ్ చేస్తారు. సో అలా ఎన్ఎస్ఎస్ పరేడ్ లో తెలంగాణ రాష్ట్రం నుండి ఈ సంవత్సరం ప్రదర్శించబోతున్న కవాతు చేయబోతున్న అమ్మాయి పేరు ఏంటి అంటారు? మేఘన ముకుంద, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్. సో ప్రస్తుతం ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్. ఇటీవల నవంబర్ 20 నుండి 26 తేదీల మధ్యలో రిహార్సల్స్ జరిగాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం రిహార్సల్స్ జరుగుతాయి. ఎందుకంటే మనకు జాతీయ పండుగ ఏదైతే ఉంటుందో జనవరి 26, సో దేశవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తాం, ఢిల్లీ కేంద్రంగా జరుగుతాయి. అక్కడ సైనిక కవాతు, ఎన్సీసీ కవాతు, ఇండియన్ ఆర్మీ కవాతు, వైమానిక దళ కవాతు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఎన్ఎస్ఎస్ కూడా దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి ఎవరైతే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారో వారిని సెలెక్ట్ చేసుకుంటారు. సో దీనికి సంబంధించి రిహార్సల్స్ నవంబర్ 20 నుండి 26 జరిగినాయి. అలా దాదాపు 7 రాష్ట్రాల నుండి ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేసి చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేఘన ముకుంద ఫైనల్ పరేడ్ కి చోటు సంపాదించుకొని ఈ రోజు వార్తలు నిలిచారు. సో దీనికి సంబంధించి ఎలా ఆడుతారు ఎగ్జామ్ లో బిట్ అంటే ఈ ఇష్యూకి సంబంధించి తెలంగాణకి సంబంధించి సో జాతీయ స్థాయిలో జరుగుతున్న పరేడ్ ఏదైతే ఉంటుందో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ పరేడ్ లో చోటు సంపాదించుకున్న తెలంగాణ నుండి ఏకైక అమ్మాయి ఎవరంటే మనకి మేఘన ముకుంద. దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశం మనకి బంగ్లాదేశ్ కి సంబంధించి బంగ్లా ఆర్మీ కవాతు. సో ఈ ఇష్యూని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి, ఈ 2 ఇష్యూస్. సో మేఘనా ముకుంద్ గారు మనకి రాష్ట్రీయ అంశాల్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ తను. సో తన గురించి మరియు బంగ్లా ఆర్మీ, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహించబోతున్న కవాతు. సో బంగ్లాకి భారత్కి చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ చాలా ఉన్నాయి. ఇటీవల కాలంలో రైల్వేలకు సంబంధించి కానివ్వండి చాలా అంశాలు నిలుస్తున్నాయి. బంగోసాగర్ నావల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి. బట్ ఒకే ఒక సమస్య ఏంటంటే తీస్తా నది విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకు తరచు వార్తలు నిలుస్తున్నాయి, మనం చూస్తున్నాం. బట్ ఈ రోజు మాత్రం ఇది ఇంపార్టెంట్. సో అలా బంగ్లా ఆర్మీ, ఇండియన్ ఆర్మీ మరియు తెలంగాణ నుండి మేఘనా ముకుంద గారు ఈ సైనిక కవాతు ఏదైతే ఉంటుందో ఎన్ఎస్ఎస్ కి సంబంధించి కవాతులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇండియా బంగ్లాకి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. సరిహద్దు వెంట నిర్మితమవుతున్న వంతెన మరొకసారి వార్తలు నిలిచింది. ఫెనీ బ్రిడ్జ్ లేదంటే మైత్రి
సేతు. సో రెండిట్లో ఏ పేరైనా గుర్తుంచుకోండి, పర్లేదు. ఎందుకంటే దీని గురించి ఎగ్జాక్ట్లీ 2 months బ్యాక్ ఈ మ్యాప్ కూడా చూపించాను. సో ఫెనీ బ్రిడ్జ్ ఎక్కడ నిర్మితం అవుతుంది, ఏ నది పైన నిర్మితం అవుతున్న వంతెన, ఎవరు నిర్మిస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు మరొకసారి వార్త నిలిచింది. సో మనం 2 months బ్యాక్ చర్చించుకున్న అంశం ఏంటంటే డిసెంబర్ మాసం చివరికల్లా ఫెనీ వంతెన నిర్మాణ పనులు మొత్తం కూడా పూర్తయిపోతాయి. దీనికి సంబంధించి ఈ వంతెన యొక్క ప్రారంభ ప్రక్రియ కూడా జరుగుతుంది అధికారికంగా అని చెప్పాను. కానీ ఇటీవల COVID-19 పరిస్థితుల దృష్ట్యా ఈ ఫెనీ వంతెన నిర్మాణంలో జాప్యం జరిగింది. అందువల్ల దీని యొక్క నిర్మాణ పనులు మరొక 2 నుండి 3 నెలల కాలం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఏప్రిల్ మాసంలో అధికారికంగా ఈ వంతెనని ప్రారంభించబోతున్నారని చెప్పేసి ఈరోజు మరొక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు. నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ సంస్థ ఈరోజు కీలక ప్రకటన చేసింది. సో ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే అసలు ఫెనీ వంతెన మరొకసారి రివైజ్ చేస్తారు చూడండి. ఫెనీ వంతెన భారత్ బంగ్లా సరిహద్దు వెంట నిర్మితం అవుతున్న వంతెన. ఈ సరిహద్దు వెంట నిర్మితం అవుతున్న వంతెన అంటున్నారా, ఏ నది పైన అంటారు? సో ఫెనీ నది పైన. సో ఫెనీ నది అంటే ఏంటి? ఈ 2 దేశాల సరిహద్దు వెంట ప్రవహిస్తున్న నది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఫెనీ వంతెన పైన దాదాపు 1.9 కిలోమీటర్స్, ఫెనీ నది పైన 1.9 కిలోమీటర్స్ పొడవైన వంతెన నిర్మిస్తున్న సంస్థ ఇది. నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు దాదాపు 128.68 కోట్ల రూపాయలతో దాదాపు 1.9 కిలోమీటర్స్ పొడవైన వంతెనను ఫెనీ నది పైన నిర్మిస్తున్నారు. ఏ 2 ప్రాంతాలు కలుపుతుంది అంటే భారతదేశంలోని రాష్ట్రం ఇది అంటే మనకి త్రిపుర. సో సాధారణ త్రిపుర దక్షిణ ప్రాంతం నుండి బంగ్లాని కలుపుతుంది. బంగ్లాలోని రామ్గఢ్ ప్రాంతం, రామ్గఢ్. సో సబ్రూమ్ టు రామ్గఢ్ అనొచ్చు, లేదంటే సదర్న్ త్రిపుర టు రామ్గఢ్ ప్రాంతాన్ని కలిపే 1.9 కిలోమీటర్స్ వంతెన ఫెనీ నది పైన నిర్మిస్తున్న సంస్థ ఏదంటే నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎంత మొత్తంతో 128 crores వాల్యూతో నిర్మిస్తున్న వంతెన. సో దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని లాస్ట్ 2 months బ్యాక్ మనం చూసాము. డిసెంబర్ మాసం చివరి వరకల్లా ఈ వంతెన నిర్మాణం అనేది పూర్తవుతుంది. సో జనవరి మొదట్లో కానీ 2వ వారంలో కానివ్వండి అధికారికంగా ఈ వంతెనను ప్రారంభిస్తారని చెప్పుకున్నాం. కానీ ఇటీవల COVID-19 కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. మనం తరచూ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కటి స్తంభించిపోయింది. ఇలాంటి సమయంలో ఈ ఫెనీ వంతెన నిర్మాణ పనుల్లో కూడా జాప్యం చోటు చేసుకోవడం కారణంగా ఈ వంతెన నిర్మాణం మరొక 2 నుండి 3 నెలల పాటు జరిగే అవకాశాలు అని చెప్పేసి ఈరోజు అధికారికంగా నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఫెనీ వంతెనకు సంబంధించి ఇక్కడ ప్రశ్నలు ఎలా అడుగుతారంటే భారత్ బంగ్లా సరిహద్దు వెంట ప్రవహిస్తున్న నది మరియు ఈ నది పైన ఎన్ని కిలోమీటర్ల వంతెన, ఫెనీ వంతెన యొక్క పొడవు ఎంత అంటారు? 1.9 కిలోమీటర్స్. ఈ ఫెనీ వంతెనకి మరొక పేరు ఏంటి అంటారు? మైత్రి సేతు. సో ఏ 2 ప్రాంతాలు కలుపుతుందంటే భారత్ బంగ్లా. భారత్లోని ఏ రాష్ట్రం అంటే సదర్న్ త్రిపుర మరియు బంగ్లాదేశ్లోని రామ్గఢ్ ప్రాంతం. సో ఈ 2 ప్రాంతాలను కలిపే ఒక వంతెన ఇంటర్నేషనల్ బార్డర్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. 2 సార్లు వార్తలు నిలిచింది. ఈరోజు మరొకసారి మనం ఫెనీ వంతెన గురించి చూస్తున్నాం. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఈ సంస్థ గుర్తుంచుకోండి, దీని యొక్క పొడవు గుర్తుంచుకోండి. 2 ప్రాంతాలు, భారతదేశంలోని రాష్ట్రం ఏంటి? సదర్న్ త్రిపుర అంటున్నాను. సో ఇదంతా కూడా మ్యాప్ పాయింటింగ్లో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరొకసారి వార్తలు నిలిచింది. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎగ్జాక్ట్లీ జనవరి 1వ తేదీన మనం చర్చించుకున్నాం. సో జనవరి 1 మొన్న 2 రోజుల కింద మనం చర్చించుకున్నాం. ఆ రోజు చర్చించుకున్న అంశం ఏంటంటే రానున్న 2 సంవత్సరాల పాటు 2021, 2022 ఈ 2 సంవత్సరాల పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్ వ్యవహరించబోతోంది. జనవరి 1వ తేదీన ప్రారంభమైందని చెప్పేసి ఆ రోజు చూసాం. సో ఈ రోజు మరొకసారి వార్తలు నిలిచింది. భారత జెండా, సో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్టేక్అవుట్ పై ఏర్పాటు చేస్తూ ఈరోజు టిఎస్ తిరుమూర్తి గారు కీలక ప్రకటన చేశారు. సో దీనికి సంబంధించిన అంశాన్ని చర్చించుకునే ముందు భారత్తో పాటు ఈ జనవరి 1వ తేదీన ఏ దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా భద్రతా మండలిలో చోటు పొందాయి అది అడుగుతారు. ఈ 5 దేశాల పేర్లు మాత్రం గుర్తుంచుకోండి. ఒకటి భారత్, మనం 2 సార్లు చర్చించుకుంటున్నాం. ఇండియా మరియు కెన్యా, నార్వే, మెక్సికో, ఐర్లాండ్. సో ఈ 5 దేశాలు కూడా
రానున్న 2 సంవత్సరాల పాటు అంటే ఇప్పటి నుండి 2021, 2022, 2021 జనవరి నుండి 2022 డిసెంబర్ వరకు తాత్కాలిక సభ్య దేశాల కూటమిలో ఈ 5 దేశాలు కూడా ప్రారంభమైన మన జనవరి 1వ తేదీన. మిగతా 5 దేశాల గురించి ఏ పోటీ పరీక్షలు కూడా అడగరు, ఎందుకంటే వాటి యొక్క గడువు ఈ డిసెంబర్తో ముగుస్తుంది. అంటే దీనికి అర్థమయ్యేది ఏంటంటే మనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి ప్రతి సంవత్సరం ఎన్నికలు జరుగుతాయి. సో లాస్ట్ జరిగిన ఎన్నికలు ఏంటి? జూన్ 17 రోజున. ఆ ఎన్నికల్లోనే భారత్ గెలుపొందడం జరిగింది. అండ్ మరొకసారి జూన్ లో కూడా జరుగుతాయి. మిగతా 5 దేశాలు ఉన్నాయి కదా, వాటి యొక్క గడువు ఎప్పటితో ముగుస్తుంది అంటే 2021 మనకి డిసెంబర్ వరకు. సో అలా మరొక 5 దేశాలు తాత్కాలిక సభ్య దేశంగా కొత్తగా వస్తుంటాయి. అలా ప్రతి సంవత్సరం 5 తాత్కాలిక సభ్య దేశాలు భద్రతా మండలిలో ఎవరు ఉంటారని నిర్ణయించే ఎన్నికలు జరుగుతాయి. సో అలా ఈ 5 దేశాలు ఇప్పుడు కొత్తగా చోటు సంపాదించుకోవడం జరిగింది. అండ్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఏంటి? ఒకటి USA, UK లేదా బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్. ఈ 5 దేశాలను మనం పర్మనెంట్ మెంబర్షిప్ కలిగిన దేశాలు అంటాము. లేదంటే వీటో పవర్డ్ నేషన్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. వీటో అధికారం చాలా కీలకం. జనవరి 1 రోజు చెప్పాను వీటో యొక్క పవర్ఫుల్ ఏ రకంగా ఉంటుందని చెప్పేసి. సో అలా ఈ 5 దేశాలు గుర్తుంచుకోండి. మరి భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య మొత్తం ఎంత అంటారు? 15. సో భద్రతా మండలిలో మనకి సభ్య దేశాల సంఖ్య 15. ఇందులో 5 పర్మనెంట్, మిగతా 10 ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఆ 10 కూడా ప్రతి సంవత్సరం 5 దేశాల కోసం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అలా ఈ సంవత్సరం 5 దేశాలు వచ్చాయి. ఈ రోజు వార్త ఏంటంటే టిఎస్ తిరుమూర్తి గారు. సో టిఎస్ తిరుమూర్తి గారు గురించి ఇప్పటికే 2-3 సార్లు చూసాం మనం. జనవరి 1 రోజు కూడా తన పేరు మెన్షన్ చేశాను. ప్రస్తుతం టిఎస్ తిరుమూర్తి గారు ఏ బాధ్యతలో ఉన్నారు? ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి టిఎస్ తిరుమూర్తి. తనకు సంబంధించి కూడా నియామకం అని 2021లోనే చూసాం. సో 2020లో టిఎస్ తిరుమూర్తి గారి పదవి ప్రారంభమైంది. సో అలా టిఎస్ తిరుమూర్తి గారు ఈ రోజు భద్రతా మండలి స్టేక్అవుట్ ఉంటుంది కదా, స్టేక్అవుట్ అంటే ప్రాంగణం. సో భద్రతా మండలిలో ఏవైతే సభ్య దేశాలు ఉంటాయో వాటి యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అది ఈ రోజు జరిగింది, జనవరి 4, ఈ రోజు మండే రోజు జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మన భారతదేశ జెండాను ఏర్పాటు చేశారు టిఎస్ తిరుమూర్తి గారు. ఎక్కడ అంటే భద్రతా మండలి స్టేక్అవుట్ ప్రాంగణ ప్రాంతంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారత్తో పాటు మిగతా 4 దేశాల జెండాలు కూడా అక్కడ ప్రతిష్ఠిస్తారు అన్నట్టు. అంటే మెంబర్షిప్ కలిగిన దేశాలు కాబట్టి ఈ నేషనల్ ఫ్లాగ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ప్రత్యేక సెరమనీ కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు జరిగింది. మరియు టిఎస్ తిరుమూర్తి గారు భారత జెండాను ఏర్పాటు చేయడమే కాకుండా భారతదేశం యొక్క లక్ష్యాలు రానున్న 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఎలాంటి పాత్ర పోషించబోతోంది ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో మనం జనవరి 1 రోజు ఒక అంశాన్ని చెప్పాను, ఆ రోజు నుండి ప్రారంభమైంది. ఈ రోజు జెండా కార్యక్రమం జరిగింది. అంటే ఏంటంటే స్టేక్అవుట్, భద్రతా మండలి స్టేక్అవుట్ ప్రాంతంలో భారత జెండా ఏర్పాటుకు సంబంధించి మరొకసారి భద్రతా మండలి వార్తలు ఇచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూయార్క్. మోస్ట్ ఇంపార్టెంట్. భద్రతా మండలికి సంబంధించి ఖచ్చితంగా చూడండి. ఈ 5 దేశాల పేర్లు గుర్తుంచుకోండి, ఈ 5 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. మరియు ఈ రోజు జరిగిన కార్యక్రమం మరియు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి ఎవరంటే టిఎస్ తిరుమూర్తి గారు. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, తియాన్వెన్ 1 వార్తలు నిలిచింది. తియాన్వెన్ 1. సో చైనా అరుణగ్రహ ప్రయోగం, చైనా అరుణగ్రహ ప్రయోగం. అరుణగ్రహం అన్న, అంగారకుడు అన్న, మార్స్ అన్న ఒకటే. సో మార్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు భారతదేశానికి ఒక ఘనత ఉంది. మొట్టమొదటి ఆసియా దేశం అరుణగ్రహం పైన ప్రయోగం చేసి వార్త నిలిచింది భారత్. మనకు 2014 సెప్టెంబర్ 24 చాలా ఇంపార్టెంట్. మామంటం మార్స్ ఆర్బిటార్ మిషన్. సో అలా మంగళయాన్ ప్రయోగాన్ని చేపట్టింది భారతదేశం. సో అలా ఆసియాలో మొట్టమొదటి దేశం అరుణగ్రహ ప్రయోగం చేపట్టిన దేశం భారత్. ఈ రోజు చైనా, దాదాపు చైనాకి సంబంధించి తియాన్వెన్ ప్రయోగం అనే అంశాన్ని మీకు జూలై 24th క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. సో జూలై 23rd రోజునేమో చైనా తియాన్వెన్ ప్రయోగాన్ని చేపట్టింది, అరుణగ్రహాన్ని అధ్యయనం చేయడానికి అని చెప్పేసి ఒక ప్రయోగం జరిగింది. దానికి కన్సర్న్డ్ క్లాస్ మనం జూలై 24th నాడు చూసాం. జూలై 24th 2020. ఇప్పటికే ఆల్మోస్ట్ 164 డేస్ అయింది. ఈ 164 డేస్ లో ఈ అరుణగ్రహ ప్రయోగం తియాన్వెన్ సాధించిన ఫలితాలు ఏంటని చెప్పేసి చైనా
స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు ఒక కీలక ప్రకటన చేసింది. సో చైనా స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే చైనా అంతరిక్ష ప్రయోగాల సంస్థ అధికారిక ప్రకటన చేసింది. సో అలా చైనా జూలై 23వ తేదీన ప్రయోగించింది ఏదైతే ఉంటుందో తియాన్వన్ ప్రయోగము అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. ఇప్పటి వరకు భూమి ఉపరితలం నుండి మార్స్ పైకి పంపాం కదా, అరుణ గ్రహం పైకి పంపాం కదా, దాదాపు 13 కోట్ల కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణించడం జరిగింది. ఈ నౌక ప్రయాణించడం జరిగింది అని చెప్తున్నారు. మరొక 8.3 కిలోమీటర్లు ప్రయాణిస్తే మా యొక్క ప్రయోగం అంతా కూడా సఫలం జరుగుతుంది. దీనికోసం మరొక 2 నుండి 3 నెలలు పడుతుంది. కానీ ఫిబ్రవరి మాసంలో మాత్రం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఈ తియాన్వన్ అనేది మార్స్ ఉంటుంది కదా, ఈ మార్స్ ప్లానెట్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఆర్బిట్ ఉంటుంది కదా, ఈ ఆర్బిట్ ని చేరుకుంటుంది. ఫిబ్రవరి మాసంలో ఈ మార్స్ ఆర్బిట్ లోకి ప్రవేశిస్తుంది. మా తియాన్వన్ అనే ఒక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సో తియాన్వన్ ప్రయోగంలో ఏమేం చేశారంటే ఫస్ట్ ఆర్బిటార్, ల్యాండర్, రోయర్ మూడింటిని పంపించారు. సో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా చదివే ఉంటారు. ఆర్బిటార్ అంటే ఏంటి, ల్యాండర్ అంటే ఏంటి, రోయర్ అంటే ఏంటి. ఆర్బిటార్ అంటే ఏం లేదు, పేరులోనే ఉంది, ఆర్బిట్ లో ఉంటుంది కదా. ఈ ఆర్బిట్ లో మాత్రమే ఆర్బిటార్ అధ్యయనం చేస్తుంది. ఆర్బిటార్ లో పరిభ్రమిస్తూ తిరుగుతూ ఏం చేస్తుంది అంటే ఈ మార్స్ ని అధ్యయనం చేస్తూ ఉంటుంది ఆర్బిటార్. సో ల్యాండర్ ఉంటుంది కదా, ల్యాండ్ అంటే ఏంటి మనకి దిగడం. సో అలా మార్స్ ఉపరితలం పైన ల్యాండ్ అయ్యేది ల్యాండర్. ఆ ల్యాండ్ అయిన తర్వాత రోయర్, రోయర్ అంటేనే తిరగడం. సో అలా రోయర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి చక్రాలు ఉంటాయి, వీల్స్ ఉంటాయి. ఈ ల్యాండ్ అయిన దగ్గర నుండి రోయర్ అనేది విడిపోతుంది. ఈ రోయర్ ఏం చేస్తుంది, మార్స్ పైన మొత్తం కూడా తిరుగుతూ అక్కడ ఉపరితల నమూనాలను సేకరించడం కానివ్వండి, వాటిని అధ్యయనం చేయాలి. అంటే ఫిజికల్ కాంటాక్ట్ అయ్యేది ల్యాండర్, రోయర్ మాత్రమే. ఆర్బిట్ లోనే ఆగిపోతుంది. ఆర్బిట్ నుండి మార్స్ ని అధ్యయనం చేస్తుంది. సో అలా ఈ మూడింటి కూడా పంపారు ఈ నౌక ద్వారా. సో తియాన్వన్ ప్రయోగం అనేది ఏ దేశానికి సంబంధించిన అరుణగ్రహ ప్రయోగం అంటారు. చైనా అరుణగ్రహ ప్రయోగమే తియాన్వన్ 1. చాలా ఇంపార్టెంట్. మనం జూలై మాసంలో చూసాము, ఆల్మోస్ట్ 164 డేస్ పూర్తయింది. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి ఎంతవరకు దీని యొక్క సక్సెస్ అనేది మేము సాధించామని చెప్పి చైనా స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వారు అధికారిక ప్రకటన చేశారు. సో ఇప్పటి వరకు భూమి ఉపరితలం నుండి 13 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందట తియాన్వన్ 1. మరియు ఇంకొక 8.3 కిలోమీటర్స్ ప్రయాణిస్తే మార్స్ ఉపరితలం పైకి మేము చేరుకుంటాం. వచ్చే నెల ఫిబ్రవరి మాసంలో ఆర్బిట్ లోకి ప్రవేశిస్తాము. సో ఆర్బిటార్ యొక్క అధ్యయనం అనేది ప్రారంభమవుతుంది అని చెప్పారు. సో ఈ మార్స్ పైన అధ్యయనం చేసిన మొట్టమొదటి ఆసియా దేశం భారతదేశం. సెప్టెంబర్ 24, 2014 అనేది మనకు చరిత్రలో చాలా ఇంపార్టెంట్. మరియు ఈ రోజు చైనా అప్పటి నుండి భారత్ సాధించిన విజయం తర్వాత మార్స్ పైన మేము కూడా అధ్యయనం చేస్తామని చెప్పేసి అప్పటి నుండి కూడా కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే భారత్ సాధించారు కాబట్టి వారు కూడా సాధించాలి. ఎందుకంటే ఇటీవల మనం చూడండి చంద్రునిపై జెండా ఎగరవేసిన 2వ దేశం అని చెప్పాను. సో అలా చైనా ఎవరు ఏది సాధించినా దాన్ని ఖచ్చితంగా మేము చేయాలని చూస్తారు. అందులో భాగంగా మార్స్ పై అధ్యయనం చేస్తున్న 2వ దేశం చైనా. ఆసియా దేశం విషయానికి వస్తే అండ్ భారతదేశం యొక్క ఘనత, మామ్ మిషన్ యొక్క ఖర్చు ఒక హాలీవుడ్ మూవీకి అయ్యే ఖర్చు మాత్రమే పెట్టారు. అంటే అతి స్వల్ప ఖర్చుతో మార్స్ అధ్యయనం చేశారు మన ఇస్రో. చాలా ఇంపార్టెంట్. సో అలా ఈరోజు అరుణగ్రహ ప్రయోగానికి సంబంధించి తియాన్వన్ వార్తలు ఇచ్చింది. చైనాకి సంబంధించి స్పేస్ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. వారు చాలా ఘనతలు సాధించారు. జస్ట్ 1 మంత్ బ్యాక్ మీకు చెప్పాను, మనకి ప్రపంచంలో మొట్టమొదటి 6G శాటిలైట్ ప్రయోగం చేసిన దేశం చైనా. మరి ఇటీవల చాలా ప్రయోగాలు చూస్తున్నాం. లాంగ్ మార్చ్ 5 రాకెట్ ప్రయోగాలు కానివ్వండి, చాలా అంశాలతో వార్తలు ఇస్తున్నారు. సో అలా తియాన్వన్ 1కి సంబంధించి చైనా స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఒక కీలక ప్రకటనతో ఈరోజు వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఇండియాకి సంబంధించి మార్స్ ఆర్బిటార్ మిషన్ మరియు చైనాకి సంబంధించి తియాన్వన్ 1. ఇండియాకి చైనాకి తియాన్వన్ 1. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు డెవలప్మెంట్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది చైనా. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక రక్షణపరమైన ఒప్పందం వార్తలు ఇచ్చింది. రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందం ఏ సంస్థలకు మధ్యలో అంటే త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీకి మరియు గోవా బేస్డ్ గోవా షిప్ యార్డ్ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే హై పర్ఫార్మెన్స్ పెట్రోల్ బోట్స్ ని ప్రొవైడ్ చేయడం. సో హై పర్ఫార్మెన్స్ పెట్రోలింగ్ అంటే ఏంటి,
నిఘా వేయడం. సో నిఘా వేయడం ఎవరి అధికారం? సైనిక రంగం, రక్షణ రంగానికి సంబంధించిన అంశం. సో అలా ఇండియన్ ఆర్మీకి కావలసిన ప్రత్యేకత కలిగిన పెట్రోలింగ్ బోట్స్ ని ప్రొవైడ్ చేయాలి గోవా షిప్ యార్డ్ వారు. సో షిప్ యార్డ్ అంటున్నాను, ఇక్కడ బోట్స్ కానివ్వండి, షిప్లను కానీ తయారు చేసే ఒక కేంద్రం. అలాంటి గోవా షిప్ యార్డ్, గోవా బేస్డ్ గోవా షిప్ యార్డ్ ఇండియన్ ఆర్మీకి కావలసిన ప్రత్యేక బోట్లను తయారు చేస్తుంది. 12 బోట్లు. ఈ బోట్లను ఎక్కడ ఉపయోగిస్తారంటే ప్రస్తుతం రక్షణ సమస్యలు తలెత్తుతున్న ప్రాంతం, తరచూ మనం చర్చించుకుంటున్న ప్రాంతం, ఇటీవల ఈస్టర్న్ లడక్ ప్రాంతం అని చెప్పేసి చాలాసార్లు చూసాం. ప్రస్తుతం సమస్యాత్మకంగా ఉన్న ఆ ప్రాంతంలో భారత ప్రభుత్వం భారీ మొత్తంలో సైనికులను కూడా మోహరించింది. అందులో భాగంగా చాలా ప్రాంతాలు ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ ప్యాంగాంగ్ సో TSO సో అంటే ఏంటంటే లేక్. ఇటీవల మీకు చెప్పాను సోకర్ లేక్ అని చెప్పేసి రామ్సార్ సైట్ సంబంధిత అంశంతో లడక్ వార్తలు నిలిచింది, చాలా ఇంపార్టెంట్. సో అలా ప్యాంగాంగ్ సో లేదంటే ప్యాంగాంగ్ లేక్ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఉంటుంది? ఈస్టర్న్ లడక్ ప్రాంతంలో ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేయడానికి ఇండియన్ ఆర్మీకి కావాల్సిన హై పర్ఫార్మెన్స్ పెట్రోల్ బోట్స్ ని తయారు చేసి గోవా షిప్ యార్డ్ వారు ఇండియన్ ఆర్మీకి అప్పచెప్పాలి. 12 బోట్ల విషయంలో ఈ రోజు ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల హై పర్ఫార్మెన్స్ పెట్రోల్ బోట్లని ఇండియన్ ఆర్మీకి సరఫరా చేయడానికి ఏ సంస్థతో ఇండియన్ ఆర్మీ ఒప్పందం చేసుకుంది అంటారు. సో గోవా షిప్ యార్డ్ ఎక్కడ? గోవా కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ ఇటీవల చాలా సంస్థలు మనం చూస్తున్నాం, ఒప్పందాలు కూడా చూస్తున్నాం. ఉభయచర యుద్ధ నౌక అని చెప్పేసి ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ, మొన్నటి క్లాస్ లో మీకు చెప్పాను. సో ఉభయచర యుద్ధ నౌక అని ఎందుకు పిలుస్తారు, ప్రస్తుతం ఉన్న సమస్యల దృష్ట్యా దీని యొక్క ఉపయోగం, సౌకర్యాలు ఏంటని చెప్పేసి. మరియు ఇటీవల వార్తలు నిలిచిన ఒప్పందాలు, త్రివిధ దళాలకి సంబంధించి ఇండియన్ నేవీ ఇన్కాయిస్ ఒప్పందం చాలా ఇంపార్టెంట్. నిన్నటి క్లాస్ లో కూడా ఒక ఒప్పందం చెప్పాను, ఇండియన్ నేవీకి మరియు బెల్ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందం. సో ఇండియన్ నేవీకి బెల్, యాక్చువల్లీ నిన్న ఫ్లోలో BHEL అని చెప్పాను, బెల్ సంస్థ. సో అలా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందం కానివ్వండి, ఈ రోజు ఇండియన్ ఆర్మీకి గోవా షిప్ యార్డ్కి మధ్యలో కుదిరిన ఒప్పందం. ఉద్దేశాలు గుర్తుంచుకోండి నేరుగా. సో నిన్నటి ఒప్పందం ఏంటి? లేజర్ డాజ్లర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి? బెల్ సంస్థ ఇండియన్ నేవీకి. ఈ రోజు ఇండియన్ ఆర్మీకి కావాల్సిన ప్రత్యేకత సంచరించుకున్న బోట్స్ ఉంటాయి కదా, పడవలు, పెట్రోలింగ్ ఏర్పాటు చేయడానికి. పెట్రోలింగ్ అంటే ఏంటి? సమస్యాత్మకంగా రక్షణపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న ప్రాంతంలో నిఘా వేయడానికి ప్రత్యేక బోట్లు ఇండియన్ ఆర్మీకి కావాల్సి వచ్చినాయి. అవి ఎవరు ప్రొవైడ్ చేస్తారో? గోవా బేస్డ్ షిప్ యార్డ్, గోవా షిప్ యార్డ్ సంస్థ 12 బోట్లను ఇండియన్ ఆర్మీకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. ఎందుకంటే రక్షణ పరమైన ఒప్పందాలు అన్నీ కూడా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షల్లో కరోనా సంబంధిత ప్రశ్నలు కానివ్వండి, రక్షణ పరమైన ఒప్పందాలు, ఇటీవల చాలా అంశాలు వార్తలు ఇస్తున్నాయి. ఒప్పందాలే కానివ్వండి, నావల్ ఎక్సర్సైజెసే కానివ్వండి, ఇవి ఖచ్చితంగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల చాలా సార్లు చర్చించుకున్న అంశం KVIC. ఎగ్జాంపుల్ కుమార్ సశక్తికరణ్ యోజన అని చెప్పేసి చారిత్రక పోఖ్రాన్ పట్టణం గురించి చూసాము. ఎలక్ట్రానిక్ పాటర్స్ వీల్ ఏవైతే ఉంటాయో, కమ్మరి కుండలు తయారు చేసే ఉంటాయి కదా, ఆ కుండలు తయారు చేసే ఎలక్ట్రిక్ మిషన్స్ ని ప్రొవైడ్ చేశారు. మరియు చారిత్రక వారణాసి పట్టణంలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, KVIC తరచు వార్త నిలుస్తుంది. మరియు KVIC ఇంతకుముందు మీకు సైనిక పరమైన, రక్షణ పరమైన అంశం చెప్పాను కదా, KVIC ITBP ఒప్పందం కూడా చెప్పాను. సో ఇటీవల KVIC వారు ఆవు పేడతో తయారు చేయబడిన ప్రత్యేక పెయింట్ తో కూడా వార్తలు నిలిచారు, వేదిక్ పెయింట్. ఇవన్నీ ఖచ్చితంగా చూడండి. చాలా సార్లు వార్తలు నిలుస్తున్న కుటీర పరిశ్రమలకి ప్రోత్సాహం ఇచ్చే సంస్థ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో పరిశ్రమలకు సంబంధించి. ప్రస్తుతం ఎవరు? నితిన్ గడ్కరీ గారు. ఈరోజు MSME మంత్రిత్వ శాఖ ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కి సంబంధించి ఈ ఖాదీ ఇండియా పోర్టల్ ని ప్రారంభించింది. ఈ ఖాదీ ఇండియాలో భాగంగా, డిజిటల్ ఇండియాలో భాగంగా ఒక పోర్టల్. ఆ పోర్టల్ ఏంటంటే www.ekhadiindia.com. సో ఈ ఖాదీ ఇండియాకి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో డిజిటల్ ఇండియాలో భాగంగా, అంటే ఏంటంటే ప్రస్తుతము
కేవీఐసి వారు చాలా ప్రోత్సాహక పథకాలు ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ పిఎంఈజీపీ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా పిఎంఈజీపీ కింద సబ్సిడీ కార్యక్రమాలు ఇస్తారు. ఎవరైనా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించారనుకోండి, 25 lakhs వరకు పెట్టుబడితో కూడిన పరిశ్రమ ఉంటే అందులో సబ్సిడీ 25% or 30% సబ్సిడీ కూడా ఇస్తారు, జాతీయ పథకం. మరియు రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, భారతదేశంలో కేవీఐసి ఆధ్వర్యంలో ఎవరైతే ప్రయోజనాలు ప్రోత్సాహకాలు పొందిన పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమల నుండి ఏ ఉత్పత్తులు అయితే జరుగుతున్నాయో ఆ ఉత్పత్తులన్నింటినీ కూడా ఈ పోర్టల్లో పొందుపరుస్తారు. దాదాపు 50,000 రకాల ఉత్పత్తులు, 5,000కు పైగా సంస్థలకి సంబంధించిన అంశాలన్నిటి కూడా ఈ కేవీఐసికి సంబంధించి ఈ నూతన పోర్టల్లో పొందుపరచడం జరిగింది. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఎగ్జాంపుల్ నేను కస్టమర్ ఉన్నాను, బిజినెస్ టు కస్టమర్ అన్నట్టు. సో ఈ రోజు కస్టమర్ నాకు ఎవరైతే ఉన్నారో వినియోగదారునైన నేను, నాకు కావలసిన ఏదైనా వస్తువును కొనాలనుకుంటే నేరుగా ఈ ఖాదీ ఇండియా వెబ్సైట్ పోర్టల్ ఉంది కదా, ఇక్కడ సంస్థ ఏ వస్తువును ఉత్పత్తి చేస్తుంది ఆ ఉత్పత్తులను నేరుగా సంస్థ నుండే మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. సో చాలా ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలకు సంబంధించి ఎగ్జాంపుల్ ఏదన్నా ఉత్పత్తి మనకి ప్లాస్టిక్కి సంబంధించి కానివ్వండి, కప్స్కి సంబంధించి కానివ్వండి, లేదా బ్రికెట్స్కి సంబంధించి కానివ్వండి, బ్రిక్స్కి సంబంధించి కానివ్వండి ఉన్నాయనుకోండి, వాటన్నిటినీ కూడా ఈ సంస్థకి సంబంధించి ఈ పోర్టల్లో పొందుపరుస్తారు. ఎగ్జాంపుల్ నాకు ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నానో, నాకు కావాల్సిన ఉత్పత్తి పెద్ద మొత్తంలో కావాలనుకుంటే ఇందులో ఎవరైతే ప్రయోజనాలు పొందుతున్నారో ఆ పరిశ్రమకు సంబంధించి వారికి సంబంధించిన డేటా అంతా ఉంటుంది. ఆ పరిశ్రమ పేరేంటి, దానికి సంబంధించిన కన్సర్న్ ఉత్పత్తి ఏంటి. సో వారి నుండి నేరుగా నేను కొన్నాను అనుకోండి, ఈ మధ్యదారి వ్యవస్థ అనేది ఉండదు. సో నేరుగా ఆన్లైన్ విధానంలో వీరికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, సో వినియోగదారులకు కావాల్సిన అవసరాలు తీర్చాలి అనే ఉద్దేశంతో సో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ని ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల తరచూ కేవీఐసి వార్తలు నిలుస్తుంది. దీనికి సంబంధించి యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో కేవీఐసి తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి 1957 నుండి కేవీఐసి భారతదేశంలో కుటీర పరిశ్రమలకి ప్రోత్సాహం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలను చాలా తీసుకొస్తుంది. అందులో ఇంపార్టెంట్ ఇటీవల కుమార్ సశక్తికరణ యోజన మరియు పిఎంఈజీపీ ప్రోగ్రామ్సే కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా కేవీఐసికి సంబంధించిన పథకాలు, సబ్సిడీ రాయితీ పథకాలు. సో ఈరోజు ఒక ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఈ ఖాదీ ఇండియా, సో ఖాదీ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా డిజిటల్ ఇండియా మార్కెట్ లో భాగంగా ప్రత్యేకమైన ఒక పోర్టల్తో మన ముందుకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్. సో జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. ఎగ్జాక్ట్లీ లాస్ట్ టైం మనము జమ్మూ కాశ్మీర్ గురించి ఎప్పుడు చర్చించామంటే పిఎంజేవై, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సెహాత్ అనే ఒక ప్రోగ్రామ్ చెప్పాను. సోషల్ ఎండివర్ ఫర్ హెల్త్ అండ్ టెలిమెట్రీ, సో టెలిమెడిసిన్. సో ఖచ్చితంగా చూడండి, పిఎంజేవై సెహాత్ సంబంధిత అంశంతో ఇటీవల వార్తలు నిలిచిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం లాస్ట్ టైం ఎగ్జాక్ట్లీ 10 days బ్యాక్ మనం చూసాము. ఈరోజు జమ్మూ కాశ్మీర్ సంబంధించి నాఫెడ్ సంస్థతో కుదిరిన ఒప్పందం వార్తలు నిలిచింది. నాఫెడ్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటారు, యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఆటోమేటిక్గా దాని యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. సో దీని యొక్క యాక్రోనిమ్ ఏంటంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో అగ్రికల్చర్ కి సంబంధించి ఏవైతే మనకి సహకార సంస్థలు ఉంటాయో ఆ సహకార సంస్థల నుండి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి మార్కెటింగ్ ప్రోత్సాహం ఇచ్చే ఒక సంస్థ. సో అలా నాఫెడ్ సంస్థకి మరియు జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ కి మధ్యలో ఒప్పందం కుదిరింది. హార్టికల్చర్ ఉత్పత్తులకి మార్కెటింగ్ కల్పించాలి. హార్టికల్చర్ అంటే ఏంటి, ఉద్యానవన పంటలు. సో హార్టికల్చర్ ఉద్యానవన పంటలు కానివ్వండి, లేదంటే పండ్లు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అనగానే మనకు చెర్రీస్ కానివ్వండి, లేదంటే వాల్నట్స్, యాపిల్స్, ఇవేవైతే జమ్మూ కాశ్మీర్లో పండిస్తారో వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుంది నాఫెడ్. ఇందులో భాగంగా నాఫెడ్ ఏం చేస్తుందంటే 1700 కోట్ల రూపాయలను జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టుబడి పెడతారు. ఇందులో భాగంగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్. సో కోల్డ్ స్టోరేజ్ అంటే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఒక కోల్డ్ స్టోరేజ్ గా ఉంది. సో ఇటీవల కాలంలో మీకు చెప్పాను చిల్లాయి సీజన్. సో చిల్లాయి సీజన్ అంటే తీవ్ర చలికాలం, మంచు కురిసే సమయం. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం చిల్లాయి కాలం నడుస్తుంది. నెక్స్ట్ చిల్లాయి కుర్దు, చిల్లాయి బచ్చా. ఈ కాలం ఏంటి అని చెప్పేసి మనం 3 కాలాల గురించి చెప్పాము. ఈ రోజు కూడా చూడండి వార్తాపత్రికల్లో, అన్ని జాతీయ వార్తాపత్రికల్లోని వార్తాపత్రికలు అన్నింటిలో కూడా జమ్మూ కాశ్మీర్లో విపరీతమైన మంచు కురుస్తోంది, పర్యాటకులు చాలా మంది వస్తున్నారు, సందర్శిస్తున్నారు చెప్పేసి ఫోటోలు చూస్తుంటారు. సో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ చిల్లాయి సీజన్ లో ఉంది. సో అలా జమ్మూ కాశ్మీర్ లో హార్టికల్చర్ ఉత్పత్తుల కోసము
కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. అందులో దాదాపు సదర్న్ కాశ్మీర్ ప్రాంతంలో కానివ్వండి, కతువా ప్రాంతంలో ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. కతువా అండ్ సదర్న్ అండ్ నార్థన్ కాశ్మీర్ ప్రాంతంలో 3 కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో 500 కోట్ల రూపాయలు ఒక్కొక్క దాని యొక్క కోల్డ్ స్టోరేజ్ యూనిట్ యొక్క వ్యయం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా అడగరు. సో నాఫెడ్ సంస్థకి జమ్మూ కాశ్మీర్కి మధ్యలో కుదిరిన ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే హార్టికల్చర్ ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు మరియు పండ్ల ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల నాఫెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రపాలిత ప్రాంతము లేదా రాష్ట్రం ఏది అంటారు. సో అలా జమ్మూ కాశ్మీర్ అనగానే మనకు వాల్నట్స్, చెర్రీస్, యాపిల్స్ ప్రత్యేకత ఉన్న పండ్లు ఉంటాయి. మరి కొన్ని పండ్లు లేదంటే కొన్ని పూలు ఏవైతే ఉంటాయో జమ్మూ కాశ్మీర్లో మాత్రమే కనబడుతూ ఉంటాయి. అలాంటి వాటికి మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెట్ ప్రోత్సాహం ఇవ్వడానికి నాఫెడ్ సంస్థ జమ్మూ కాశ్మీర్లో 1700 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. ఇది ఒకటి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మరి అన్ని అడిగారు. సో చిలాయ్ కాలం గురించి మాత్రం ఖచ్చితంగా చూడండి. వాటి గురించి చాలాసార్లు పరీక్షలు అడిగారు. సో డిసెంబర్ 21 నుండి జమ్మూ కాశ్మీర్లో చిలాయ్ కాలం సీజన్ ప్రారంభమైంది. 40 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత చిలాయ్ కుర్ద్ సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చిలాయ్ బచ్చా సీజన్ ప్రారంభమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ మరొకసారి వార్తలు నిలిచింది. ఎగ్జాక్ట్లీ 4 months బ్యాక్ ఈ ఇండెక్స్ లో చూసాము. ముఖేష్ అంబానీ స్థానం గురించి చెప్పాను. ఈ రోజు విడుదలైన బ్లూంబర్గ్ బిలియనర్స్ అంటే కోటీశ్వరులు. సో అలా ఈ లిస్ట్ ఇటీవల విడుదల చేయబడిన బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ 2021 ఆధారంగా విడుదల చేయబడిన నివేదికలో అంబానీ స్థానం ఎంత అంటారు? 12వ స్థానానికి దిగజారాడు. యాక్చువల్గా టాప్ 3 ప్లేసెస్ చూడండి. ఒకటి జెఫ్ బెజోస్. సో ఫస్ట్ ప్లేస్ లో బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ రీసెంట్ నివేదికలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నవారు జెఫ్ బెజోస్ అనగానే అమెజాన్ సంస్థ చాలా ఇంపార్టెంట్. సో అమెజాన్ మనం చూస్తాం కదా, ఈ కామర్స్ సంస్థ. అమెజాన్ కి సంబంధించి ఇంకొక సంస్థ కూడా ఉంటుంది. ఇటీవల బ్లూ ఆరిజిన్ అనే ఒక సంస్థ చెప్పాను, అమెరికాకి సంబంధించి ప్రైవేట్ స్పేస్ సంస్థ, అంతరిక్ష ప్రయోగాలు చేసిన సంస్థ బ్లూ ఆరిజిన్, అమెజాన్ సంస్థ. ఇవన్నీ కూడా జెఫ్ బెజోస్ కి సంబంధించిన సంస్థలే. మరియు 2వ స్థానంలో ఉన్నది మనకి ప్రస్తుతం స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ గురించి కూడా చాలాసార్లు చెప్పాను. టెస్లా కంపెనీ అయిన టెస్లా CEO లేదంటే స్పేస్ ఎక్స్ సంస్థ కూడా, ఇది కూడా అంతరిక్ష ప్రయోగాలు చేస్తుంది, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. సో ఎలాన్ మస్క్. సో ఫస్ట్ జెఫ్ బెజోస్ $190 బిలియన్ ప్రాపర్టీ ఉంది. ఆ తర్వాత దాదాపు $170 బిలియన్. థర్డ్ ప్లేస్ లో బిల్ గేట్స్, ప్రముఖ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్. సో బిల్ గేట్స్ వీరు ముగ్గురు కూడా ఇటీవల విడుదల చేసిన బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ లో టాప్ 3 ప్లేసెస్. ఇందులో ముఖేష్ అంబానీ స్థానం 12వ స్థానం. ఎంత ఆస్తో అంటే దాదాపు $90 బిలియన్ నుండి ఈ రోజు $76 బిలియన్ కి తన యొక్క సంపద పడిపోయింది. ఎందుకంటే ఇటీవల స్టాక్ మార్కెట్ లో తన షేర్స్ దారుణంగా పతనం చూడడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 6.6 లక్షల కోట్ల సంపద ఉన్న అంబానీ ఆస్తి ఈ రోజు 5.6 లక్షల కోట్లకు పడిపోవడం ద్వారా 12వ స్థానానికి, బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ లో 12వ స్థానానికి ఈరోజు దిగజారుతూ ముఖేష్ అంబానీ వార్తలు ఇచ్చారు. సో నేరుగా అడుగుతారు, సో ముఖేష్ అంబానీ ఇటీవల విడుదల చేయబడిన బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ లో ఏ స్థానంలో ఉన్నాడు? ఫస్ట్ టాప్ 3లో ఎవరంటారు? మరియు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. హురున్ ఇండియా, మనం ఇటీవల కాలంలో హురున్ ఇండియా గురించి చెప్పాను. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ లో ముఖేష్ అంబానీ స్థానం ఎంత అంటారు? అందులో 8th. అందులో టాప్ 2లో ఉన్నవారు జెఫ్ బెజోస్ మరియు స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్. సేమ్ ఉంది, కాకపోతే ముఖేష్ అంబానీ మాత్రం 8th ప్లేస్ లో ఉన్నాడు. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఆసియాలో ఇప్పటి వరకు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ 2వ స్థానానికి పడిపోయాడు. ఆసియా ప్రాంతానికి వస్తే జాంగ్ షాంగ్షంగ్. సో జాంగ్ షాంగ్షంగ్ చైనాకి సంబంధించి నీటి వ్యక్తి అంటారు. లోన్ వోల్ఫ్ అనే పేరుతో ఉంటాడు. తన పేరు ఎప్పుడు కూడా లోన్ వోల్ఫ్ గా పరిగణిస్తారు. లోన్ వోల్ఫ్ అన్న షాంగ్ అన్న ఒకడే. సో చైనాకి సంబంధించి వాటర్ సంస్థ ఏర్పాటు చేశాడు. అనతి కాలంలోనే ఆసియాలోనే ఒక సంపన్న వ్యక్తిగా వార్తలు నిలిచారు. సో ఆసియా విషయానికి వస్తే ఆసియాలో 2వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నాడు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ లో టాప్ 3 గుర్తుంచుకోండి. అదేంటి? జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్.
మరియు ఇందులో బ్లూంబర్గ్ ఇండెక్స్ లో అంబానీ స్థానం, ముఖేష్ అంబానీ స్థానం ఎంత అంటే 12 స్థానం. మరి ఇంకొక నివేదిక కూడా ఈరోజు వార్తలు వచ్చింది కదా, హ్యూరన్ గ్లోబల్ రీచ్ లిస్ట్, హురున్ గ్లోబల్ రీచ్ లిస్ట్ అనే హురున్ సంస్థ విడుదల చేస్తుంది. అందులో టాప్ 2 మనకి జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ సేమ్ ఉన్నారు. అందులో 8th ప్లేస్ లో ఇతను ఉన్నాడు, మన ముఖేష్ అంబానీ, ఇండియాకి సంబంధించి. మరియు 2 నివేదికల్లో కూడా ఆసియా విషయానికి వస్తే 2nd ప్లేస్ లో ఇప్పటి వరకు ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన ముఖేష్ అంబానీ చైనాకి సంబంధించి శాంక్షంగ్ నెంబర్ 1 ప్లేస్ లో వచ్చిన తర్వాత ఈరోజు 2వ స్థానానికి పడిపోవడం జరిగింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ యొక్క సంపద ఎంత అంటే $76 బిలియన్. లాస్ట్ 6 months బ్యాక్ మన నివేదికలో $90 బిలియన్ అన్న. అప్పుడేం చెప్పాను మీకు, షేర్ మార్కెట్ లో ప్రస్తుతం తన యొక్క షేర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ వాల్యూ అనేది అద్భుతంగా పెరగడం ద్వారా తన యొక్క స్థానం కూడా పెరిగింది. ఈ రోజు పతనం చూడడం ద్వారా తన యొక్క స్థానం కూడా పతనం చూడడం జరిగింది. సో ఇది ఒకటి అడిగితే అడగవచ్చు, లేకపోతే లేదు. ఎకానమీ రిలేటెడ్ బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ సంబంధించి తరచు ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం జరిగింది. ఇందులో ముఖేష్ అంబానీ స్థానం నేరుగా గుర్తుంచుకోండి. ఈ సంపద ఎంత ఉంది అవన్నీ అడిగారు, అందులో టాప్ 3 మాత్రం గుర్తుంచుకోండి. హురున్ రిచ్ లిస్ట్ మాత్రం అడగకపోవచ్చు, ఎప్పుడు అడగలేదు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.